అవన్నీ నిషేధిత మెడిసిన్స్ కానీ మెడికల్ షాప్ లో ఇష్టారాజ్యంగా అమ్మేస్తున్నారు. నిషేధిత వయాగ్రా టాబ్లెట్లు కానీ అబార్షన్ కిట్లు కానీ విచ్చలవిడిగా అమ్ముతున్నారు. ప్రిస్క్రిప్షన్ లేకపోతేనే వాటి విక్రయాలతోనే లాభాలు గడిస్తున్నారు మందుల షాపుల యజమానులు. ఏలూరు జిల్లాలో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు చేసిన తనిఖీల్లో నిషేధిత మందుల విక్రయం దందా వెలుగు చూసింది. ఏలూరు జిల్లాలో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు చేసిన తనిఖీల్లో ప్రాణాలతో చెలగాటమాడే భయంకర మందులు వెలుగు చూశాయి. కొయ్యలగూడెంలో డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు జరిగాయి. మురళీకృష్ణ మెడికల్ అండ్ ఫ్యాన్సీ షాప్ లో మెడిసిన్స్ ఇంజెక్షన్లను పరిశీలించారు. ఈ షాప్ నిర్వాహకుడు నిషేధిత మెడిసిన్స్ ను అమ్ముతున్నట్లు గుర్తించారు. 6 రకాల మందులను సీజ్ చేశారు. మందులతో పాటు షాప్ ని కూడా సీజ్ చేశారు. బుట్టాయిగూడెంలోని లక్ష్మీ దుర్గా మెడికల్ స్టోర్, కార్తికేయ మెడికల్ స్టోర్, కృష్ణ మెడికల్ స్టోర్స్ లోనూ తనిఖీలు చేశారు అధికారులు. ఆ సమయంలో ఒక వ్యక్తి ముసుగు వేసుకుని కళ్లద్దాలు పెట్టుకుని బైక్ పై మెడికల్ షాపులకు వెళ్లాడు. నిషేధిత టాబ్లెట్లను అతను సరఫరా చేస్తున్నట్లు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు గుర్తించారు. ఓ వ్యక్తి తెచ్చిన వాటిలో వయాగ్రా, అబార్షన్ కిట్స్ ఉన్నాయి. దీంతో మెడికల్ షాపులలో విస్తృతంగా తనిఖీలు చేసి బిల్లు లేకుండా ఉన్న అబార్షన్ కిట్లు, వయాగ్రా టాబ్లెట్లను భారీ మొత్తంలో స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. నిషేధిత వయాగ్రా, అబార్షన్ కిట్లను హైదరాబాద్ నుంచి తెప్పించుకుని ఏలూరు జిల్లా ఏజెన్సీ మండలాల్లోని మెడికల్ షాపుల్లో అమ్ముతున్నారు. ఈ మందులను ఎక్కువగా ఆర్ఎంపీ, పీఎంపీలకు పంపుతున్నారు. ఆర్ఎంపీ, పీఎంపీలు నిషేధిత మెడిసిన్స్ వాడాలని జనానికి సూచిస్తున్నారు. దీంతో పల్లెల్లో వీటి విక్రయాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యంతో చెలగాటమాడే మెడిసిన్స్ ను సొమ్ము చేసుకుంటున్న ఫార్మా కంపెనీలకు మెడికల్ షాపుల యజమానులతో పాటు ఆర్ఎంపీలు, పీఎంపీలు సహకరిస్తున్నారు. కళ్లద్దాలతో వచ్చి షాపులకు నిషేధిత మందులను సప్లై చేస్తున్న వ్యక్తిని పట్టుకుని కేసు నమోదు చేశారు. రాజమండ్రికి చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని భారీగా వయాగ్రా టాబ్లెట్లు, అబార్షన్ కిట్లు సీజ్ చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సమగ్ర విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని డ్రగ్ ఇన్స్పెక్టర్ అబీద్ అలీ తెలిపారు.